అమ్మా మీకు దండ పెడతా, నా కాడికి ఊరు రావద్దు, నా కాడికి ఊరు రావద్దు. బతుకనమ్మా హనుమంతు హనుమంతు నాన్న వద్దు నాన్న హనుమంతు నీకేమైనా పిచ్చి పట్టిందా? చేస్తావా? ఆడపిల్లని కని దాన్ని ఇంటి దాన్ని చేయలేని అసమర్థం తండ్రి అమ్మగారు. నా పుట్టుడు బతికిన ప్రయోజనం ఏముంటుంది చెప్పండి? దాని జాతకం ఇంతేనని జీవితాంతం ఎడుతా కూకోవాలా? ఒకే పాలు చచ్చిపోయి ఒక్కసారి ఎడితే సరిపోతుంది కదా అమ్మగారు. చెంప దెబ్బ కొట్టిన ఆశతోనే నా గొంతు నులివేయండి అమ్మగారు. మీ కాళ్ళు అట్టుకుంటానమ్మా, మీ కాళ్ళు అట్టుకుంటాను. హనుమంతు లే, హనుమంతు హనుమంతు లే, లే హనుమంతు. అయ్యగారు ఏంటి హనుమంతు, బిడ్డ పెళ్లి చేయాలని పైసా పైసా కూడబెట్టి ఈరోజు పెళ్లి ఆగిపోయిందని ప్రాణం తీసుకుంటావా? ధైర్యంగా ఉండు. అయ్యో పార్వతి, అమ్మా పార్వతి, నన్ను క్షమించాలి. నా కడుపును పుట్టినందుకే నీకే కట్టాలి. దరిద్రం నీది కాదమ్మా, ఈ దరిద్రుడిది. తల్లి చచ్చిపోయిందని ఏడు తక్కువకోకుండా తమ్ముణ్ణి చదివించనీకి రాళ్ళెత్తినావు, మట్టి మోసినావు. ఈ అయ్యకు పైసా పైసా ఆసరా అవ్వాలని పొలం పళ్ళు చేసినావు, ఎట్టి సేకరి చేసినావు. నీ కాలికి ముళ్ళు గుచ్చుకున్న ప్రతిసారి మూడు ముళ్ళు పడినాక నీకు కట్టాలుండవులే తల్లి అని సర్ది చెప్పినానే గాని నీకు సరైన చూసి పెట్టలేకపోయినానమ్మా.
నిన్ను పేట్ల మీద వదిలేసిపోయినోడికి కట్టబెట్టాలనుకున్నానే గాని నిన్ను కత్తిపేట మీద కూకోయట్టానని తెలుసుకోలేకపోయాను తల్లి. క్షమించమ్మా, క్షమించు. హనుమంతు, ఏం జరిగిందో ఏం జరుగుతుందో అర్థం అవడానికి టైం పడుతుంది. గుండె నిబ్బరం చేసుకో. పగిలిపోయిన గుండె నట్టుకొని ఎట్ట తట్టుకుని నిలబడగలను అయ్యగారు? నా మీద కనికరత్తు నా బిడ్డ పెళ్లి ఘనంగా చెయ్యాలనుకున్నారు. ఇప్పుడు ఆ పెళ్లి ఆగిపోయింది కాదయ్య గారు, దీని బతికి ఆగిపోయింది. ఇంక దీన్ని ఎవరు చేసుకుంటారు? పేట్ల మీద పెళ్లి ఆగిపోయిందని, మొదలట్టపు జాతకం అని, అట్టడి దాన్ని చేసుకుంటే పాతకం అని దూరంగా ఎడతారు. ఏలుకునేటోడే ఉండడు అయ్యగారు, దీన్ని ఏలట్టుకునే నాదుడే కానరాడు. అయిపోయింది అయ్యగారు, అయిపోయింది. నా బిడ్డ జీవితం సర్వనాశనం అయిపోయింది. అయిపోయింది అయ్యా. అయిపోయిందయ్యా. నాన్న, నాన్న, హనుమంతు, ఒక్క నిమిషం. దేవా, దేవా వెయిట్, దేవా. महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते प्रिय पास विलासिनि पासरते शिखिरि शिरोमणि तुंग हिमालय शृंग निजालय मध्यगते मधु मधुरे मधु
కైతవ పంచని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ఐషత కండ వికండితురుండ నీతి ధర్మం మంచితనం తప్పని ఆడపిల్లని పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకొస్తారు హనుమంతు. పార్వతి లాంటి మంచి మనసున్న అమ్మాయితో 7 అడుగులు వేయడానికి కాళ్ళు కదపనివాడు ఈ ప్రపంచంలో ఉండడు. ప్రాణాలైన పనంగా పెట్టి పతిసేవ చేయాలనుకునే శ్రీమూర్తికి పసుపు తాడి కట్టే భాగ్యం దక్కాలని ఏ మగాడైనా అనుకుంటాడా హనుమంతు? ఘట్టం నేను హెర్బల్ బ్యూటీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా ఎదిగినా ఒక అమాయకపు ఆడపిల్ల పెళ్లి పీటల మీద ఆగిపోతే 3 ముళ్ళు వెయ్యాలో వద్దా అని ఆలోచించి మూర్ఖుడుండడు హనుమంతు. ఈ తాలిబొట్టు ఘట్టం నేను ఇంటి వారసులిచ్చింది. మా హస్తవాసి బాగోక ఈ పెళ్లి ఆగిపోయిందనుకోలే గాని పసిపాప మనస్తత్వం గల్ల పార్వతి జాతకం బాగలేదని బాధపడకు. పెద్దబాబు గారు, అవును హనుమంతు, నిప్పు కడుపున పుట్టిన నేను ఈ మండపం సాక్షిగా చెప్తున్నాను. చిరంజీవి నర్తు శివబాబు కనిపించకపోవడం వెనుక కారణమేంటో కనుక్కుంటారు. కావాలని తప్పించుకుంటే మాత్రం తనకేం కావాలన్నా ఈ ప్రపంచంలో దొరకదు. ఈ పసుపు తాడు నా మెళ్ళో ఊరి తాడు ఎలా ఉందయ్యా. నాకు పెళ్లి చేయాలని నువ్వు ఇంకా ఏ ప్రయత్నం చేయొద్దు, నాకే వద్దు. ఏ పెళ్ళైతేనే పేదింటి ఆడపిల్ల బతుకుతుందా? కూలో నాలో చేసుకుంటూ కడుపు నింపుకుంటా గాని గని గుండెల్లో పెట్టుకుని చూసుకునేటోడి కోసం మా అయ్య గుండె ముక్కలు చేసుకుంటే చూడలేనయ్యా, చూడలేను. చచ్చిపోతానయ్యా, చచ్చిపోతాను. పార్వతి, నా రాతిట్టా ఉందని తెలిసి ఏ కట్ట వచ్చినా ఇట్ట వేలే అని మంచోడు ఎవడైనా వస్తే ముక్కు మొహం కూడా చూడకుండా తల ఉంచుతానయ్యా. నీకైనా జనాలకైనా కావాల్సింది ఆడపిల్ల పెళ్ళే కదా. తాళి కట్ట నీకి చేతులుంటే సాల్లే. ఆడ ఎట్టంటోడైనా సరే బతుకీడు తలయ్యా. నువ్వు మటుకు ప్రాణాలు తీసుకునని మాట ఇవ్వయ్యా.
లేదంటే ముగ్గురు కట్టుకొని చచ్చిపోతాం. చచ్చిపోతాం. వద్దమ్మా, వద్దు. అమ్మ కాడికి అందరం కలిసే పోదామని అమ్మగారికి ఒక మాట చెప్పయ్యా. అమ్మా అమ్మా అమ్మగారు అయ్యో అయ్యో మీరేడుతున్నారా? వద్దమ్మగారు వద్దు. అఖిలాండేశ్వరికి గుండె నిబ్బరం ఎక్కువ పార్వతి. కానీ ఒక ఆడపిల్ల పెళ్లికి ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసి తట్టుకోలేకపోతున్నాను. నేను ఆడదాన్నే పార్వతి. ఇద్దరు బిడ్డలకి అమ్మనే కదా. పార్వతి, నీ పెళ్లి అంగరంగ వైభవంగా చేసి మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకున్నా హనుమంతు కళ్ళల్లో ఆనందాన్ని చూడాలనుకున్నాను. రాత గీత అని ఈ విషయంలో సరిపెట్టుకోలేను. శివబాబు ఎక్కడున్నా పట్టుకొచ్చి పెళ్లి జరిపిస్తాను. ఈ పచ్చటి పందిరి ఎండిపోయేలోపు మళ్ళీ శుభకార్యం జరుగుతుంది. ఈ అఖిలాండేశ్వరి అభయం ఇచ్చాక అది జరిగి తీరాల్సిందే. అందరూ ధైర్యంగా ఉండండి. మనం ఒకటి తెలిస్తే భగవంతుడు ఒకటి తెలిచాడేంటి దీప్తి? దానికి ఇట్టానే అవ్వాల్సిందత్తా. అయినా మనకెందుకు, పోదాం పద. నా కళ్ళల్లో కన్నీళ్లు సోతున్నావు. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా తల్లి? చదువురాని మా అయ్య, దిక్కు మొక్కులేని నాకు మంచి సంబంధం వచ్చేలా ఆశీర్వదించానని ఆశలట్టావు.
నన్ను నమ్మి మురిసిపోనాను. పారాని ఆరక ముందే అత్తరింట్లో అడగెట్టాలా, కాటుక సుక్క కరగక ముందే కట్టుకున్నోడి కట్ట సుఖాలు పంచుకోవాలా అని అందరూ సత్తా ఉంటే ఆ ఏలు ఎప్పుడొత్తదా అని ఎదురు చూసినాను.